ఉస్నాబాద్ మండలం బల్లు నాయక్ తండాకు చెందిన లావుడి ధర్మనాయక్ ఉస్నాబాద్ పట్టణంలో గత 11 సంవత్సరాలుగా సురక్ష హాస్పిటల్ ద్వారా స్థానిక ప్రజలకు అనేక ఉచిత మెడికల్ క్యాంపుల నిర్వహణతో పాటు వివిధ రకాల వైద్య సేవలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. వారు చేస్తున్న సేవల ద్వారా ప్రజలు మంచి గుర్తింపు పొందినారు. ఇందుకు గాను వారి సేవలను గుర్తించి హైదరాబాద్కు చెందిన మెగా హెల్పింగ్ ఫౌండేషన్ వారి నిన్నటి రోజున బిర్లా ఆడిటోరియం హైదరాబాద్ లో సంస్థ చైర్మన్ శిరీషారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నిర్మాత రాజకీయ ప్రముఖులు అంబికా కృష్ణ గారి చేతుల మీదుగా నంది అవార్డును అందించడం జరిగింది. అంతేకాకుండా ఇంతకు ముందు కూడా ప్రభుత్వం 2014లో ఉస్నాబాద్ నియోజకవర్గ ఉత్తమ వైద్యుడిగా మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్, 2018లో దుబ్బాక మాజీ శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి, 2021లో కోవిడ్ సమయంలో ఎల్లారెడ్డిపేట మండల ఉత్తమ వైద్యుడిగా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ చేతి మీదుగా ప్రశంసలు పత్రాలు గెలుపొందారు. 11 సంవత్సరాల నుంచి వివిధ రంగాల్లో అన్ని రకాలుగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు నిన్నటి రోజున నాకు మెగా హెల్త్ ఫౌండేషన్ వారి హెల్పింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వైద్యరత్న నంది అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరంగా అనిపించింది. ఇక ముందు కూడా మంచి మంచి సేవలు అందిస్తూ మన ఉస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీకు ఎలాంటి ఇబ్బందులు అనిపించినా కూడా మన హాస్పిటల్కి రండి. మీకు ఏదైనా ఇబ్బంది అంటే కూడా నేను కొన్నిటికి ఫ్రీ కూడా నేను చేయగలుగుతాను అని చెప్పేసి అందరికీ మాటిస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. దీంతో పాటు నేను ఇంతకుముందు గత 11 సంవత్సరాలుగా కరోనా పీరియడ్లో కూడా చాలామంది ఎట్లా ఉండే చాలామంది కరోనా అంటే భయపడే సిచ్యువేషన్లో కూడా మన ఉస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలకు అవగాహన కల్పిస్తూ 24/7 అడ్మిట్ చేసుకుంటూ కొంతమందిని కూడా ఒక 150 నుంచి 200 మందిని కూడా నేను ఐపీ అడ్మిషన్ తీసుకుని తక్కువ ఖర్చులతో కూడా చాలామంది ప్రాణాలు కాపాడడం జరిగింది. అదే ఉద్దేశంతో కాకుండా టెస్టులు కావచ్చు, వాళ్ళకి హోమ్ కేర్ మెడికేషన్ ఇవ్వడం వల్ల అన్ని రకాలుగా చేయడం జరిగింది. సో సురక్ష అంటే అందరికీ అందుబాటులో కావాల్సిన వైద్యం ఇది. మీరు కార్పొరేట్ వైద్యంతో భావించవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.